ఈరోజు స్కిల్ మొదలు పెడతాను. హ్యాండ్ స్టాండ్ నేర్చుకుంటాను. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు వార్మప్ చేయాలి. అదే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. ఈ వార్మప్ వల్ల బాడీ రెడీ అవుతుంది హ్యాండ్ స్టాండ్కి. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో అనేక ట్యూటోరియల్స్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన థియరీ కాదు. అవును, థియరీ అవసరమే, ఇన్ఫర్మేషన్ లేకపోతే కష్టం. నేను చాలా ట్యూటోరియల్స్ చూశాను, కానీ అర్థమైంది ఏంటంటే థియరీ కన్నా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ముందు బాడీని స్టిఫ్గా ఉంచుకోండి. బాడీ వెయిట్ మొత్తాన్ని హ్యాండ్స్పై బ్యాలెన్స్ చేస్తూ స్టిఫ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇదే ఇప్పుడు నేను చేయబోయేది. ఇంక స్టార్ట్ చేద్దాం. కొంతమంది త్వరగా నేర్చుకుంటారు, కొంతమంది టైం పడుతుంది. నేర్చుకోవడం మాత్రం ఆపకూడదు. ఓకే, డే బై డే ప్రోగ్రెస్ తీసుకురావాలి, చేస్తూనే ఉండాలి. Okay. Okay.
హ్యాండ్ స్టాండ్ చేసేటప్పుడు వెనకబడిపోతానని భయం వేస్తూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది వీడియో చేశాను. చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒకసారి సింపుల్గా చెప్పేస్తాను. హ్యాండ్ స్టాండ్ ఇలా చేస్తాం కదా, ఒకసారి బ్యాక్కి పడిపోతున్నాం అనిపించినప్పుడు ఒక హ్యాండ్ ఫ్రంట్కి మూవ్ చేసాం అనుకో, బాడీ ట్విస్ట్ అయ్యి హ్యాండ్ నించుంటాం అనమాట. ఒకసారి చేసి చూపిస్తే చూడండి. ఇప్పుడు ఇలా నుంచున్నాను, ఫ్రంట్ బ్యాక్ పడిపోతున్నాను అనిపించినప్పుడు ఇలా ఫ్రంట్ మూవ్ చేయడమే. ఇది ప్రాక్టీస్ చేసి హ్యాండ్ స్టాండ్ స్టార్ట్ చేయండి, కొంత ఫియర్ తగ్గుతుంది. హ్యాండ్ స్టాండ్లో మెయిన్ బ్యాలెన్సింగ్, సో ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.